కాలర్ రెడీగా ఉన్నారు. కాలర్ని చూద్దాం. హలో 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 అండి, నమస్తే. నమస్తే మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మేడం. నిజాం జిల్లా ఆల్మూర్ నుంచి. చెప్పండి సార్, ఈరోజు మనతో పాటు న్యాయ సలహాల కార్యక్రమంలో శ్రీధర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి మేడం చెప్పండి. సార్ తోటి ల్యాండ్ విషయం మాట్లాడాలి మేడం. మాకు అన్యాయం చేసి మా అడ్వకేట్ అదేమన్నా చెప్పగలుగుతాడా మేడం? మాట్లాడవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్తో మాట్లాడవచ్చు. ఒక్క నిమిషం మేడం, మాట్లాడలేదా మేడం? మాట్లాడండి, సార్తో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సార్. సార్ చెప్పండి సార్. సార్ మాది మా నాన్న సాయం డోక్లో సంతకం పెట్టేసాను ల్యాండ్ పేపర్ మీద. ఓకే. అయితే అమ్మ కేసు వేసింది సార్. ఓకే. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కేసు వేస్తే 85 లో మా ఫేవర్లో వచ్చింది సార్. ఓకే. మా తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, హైకోర్టు వెళ్ళింది సార్. ఓకే. 99 లో మాకే వచ్చింది సార్. ఓకే. 2001లో కొలతలకని ఇచ్చింది సార్. మళ్ళీ ఓకే. 2001లో కొలతలు కొలిసిన సార్. 4 భాగాలు చేసింది కోర్టు. ఓకే. మా బాపుకు ఒక భాగం, మా అన్నదమ్ములకు మంచికో భాగం అని. ఓకే. మా అడ్వకేట్ వాళ్ళకు అమ్ముడు పోయి మాకు ఏది చెప్పాక 2013లో వాళ్ళకైనట్టు చూపిస్తున్నారు సార్ హైకోర్టులో. 2013లో వాళ్ళకైనట్టు చూపిస్తుంది సార్. మాకు ఏమి అంటే ఏం తెలియదు ఇక మాకు. మా అడ్వకేట్ వాళ్ళకి అమ్ముడు పోయిండు, ఫైల్స్ ఇవ్వాలి సార్. సరే అండి. అయితే మీకు 2013లో వాళ్ళకి అయినట్టుగా అంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా మీకు ఆల్రెడీ బౌండరీస్ మీరు కొలతలు కొలిసి మీకు 4 భాగాలు ఇచ్చేసింది కదా కోర్టు. కోర్టు ఇచ్చింది మాకు. మా లాయర్ అడ్వకేట్ ఏమన్నాడు సార్, పోలీసు వాళ్ళకి వచ్చి మనం కంచె వాతుకుందాము. అవును. ఇప్పుడు వాళ్ళు లొల్లి చేస్తున్నారు కదా తొలకొచ్చిండు సార్. ఓకే. వచ్చిన తర్వాత ఇట్లా నెల అయింది, 2 నెలలు అయింది, 6 నెలల తర్వాత ఏమంటే వాళ్ళు స్టే కోయిండ్లు, వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. అది ఎటు పోదు మనక్కనే ఉంటుంది అనుకుంటే ఇట్లనే ఇట్లా సతాయించారు సార్ బాగా మాకు. ఓకే. కన్నా టైంలో ఇట్లా వేరే ద్వారా పోతే మరి సార్ మీతో అయితే లేదు ఫైల్ ఇయ్యిందంటే అట్లా 4-5 నెలలు సుగా వెయిట్ అంటే ఇది చేయించింది సార్ నాకు. ఓకే. తర్వాత నా బిడ్డ పిన్ చేసిన ఫైల్ ఎక్కడ ఉందేమో లెంకుదాం అనుకుంటే చేసిన తర్వాత ఏమంటాడు, ఫైల్ లేదు ఏం లేదు నాతోటి కాదు కేసులు లొల్లి పెట్టుకోండి సార్ నాతోటి. ఇప్పుడు అదే మళ్ళీ హైకోర్టు వచ్చి నేను ఫైల్ తీసి మరి వేరే వాళ్ళకు ఇచ్చిన సార్. వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్. ఓకే. మరి ఇప్పుడు ఈ సంవత్సరం సుప్రీంకోర్టు వేసినాడు సార్. సుప్రీంకోర్టుకి వెళ్ళినారు ఇప్పుడైతే? అవును సార్. ఎవరు సుప్రీంకోర్టుకి మీరు వెళ్ళినారా లేకపోతే అవతల వాళ్ళు వెళ్ళినారా? నేనే ఇప్పుడు ఎదుటి వ్యక్తికి 50-50 అని ఇచ్చేసి వాళ్ళకు నేను రాసిచ్చిన సార్ అగ్రిమెంట్. ఓకే. ఓకే. వాళ్ళతో ఎప్పుడు సంవత్సరం అయిపోతుంది సార్. ఏం సపోర్ట్ లేదు, ఈ వారం వస్తుంది ఆ వారం వస్తుంది అదే మాట చెప్తున్నారు సార్. సరే అండి, అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడలేము. ఆల్రెడీ మీరు సుప్రీంకోర్టు కూడా వరకు వెళ్ళినారు కదా. అవును సార్. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనము దాని మీద మాట్లాడడము సబబు కాదు. సో మీరు మీ ఆల్రెడీ అడ్వకేట్ ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు అడ్వకేట్ గారితో మీ అడ్వకేట్ గారితో మీరు చర్చించుకుంటే బాగుంటుంది దానిపైన. ఓకే సార్. ఓకే అండి. థ్యాంక్ యూ.